హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఇవాళ క్రేజియస్ట్ డే ఇన్ ద స్టాక్ మార్కెట్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ నిఫ్టీ అనేది గ్యాప్ అప్ అయింది. సో క్లియర్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను ఇవాళ అప్డేట్ ఇచ్చుకుంటూనే వచ్చాను. సో ఒక్క విషయం, చిన్న విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మార్కెట్లో అందరూ పిఈ ట్రేడ్సే చేసుకున్నారు. మనం నిన్నే మార్కెట్ బీటీఎస్టీ ట్రేడ్ సిఈ తీసుకున్నాము. ఇక్కడ క్లియర్గా చూడండి, నేను నిఫ్టీ గివింగ్ గుడ్ క్లోజింగ్ టేకింగ్ 25,100 సిఈ బీటీఎస్టీ అని చెప్పి మనం ఒకే ఒక్క లాట్ క్యారీ చేసాము. 76 రూపీస్ దగ్గర కొన్నాము మనము. అది ఇవాళ ఎక్కడ ఓపెన్ అయింది? 1200 దగ్గర ఓపెన్ అయింది. అంటే ఒక్క లాట్కి 80K ప్రాఫిట్ వచ్చింది. మనం నిన్న నైట్ గిఫ్ట్ నిఫ్టీ అనేది 500 పాయింట్స్ అప్ అయింది. ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ అప్ కూడా వెళ్ళింది. మన నిఫ్టీ ఇవాళ మార్నింగ్ ఏమైంది? 1200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది జరిగింది. ఎందుకు ఇలా జరిగింది అంటే రీజన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లోనే అప్డేట్ ఇచ్చా. ట్రంప్ మోడీ అది మీటింగ్ జరిగింది, ఇట్లా ట్రేడ్ డీల్ జరిగింది, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి నేను మన టెలిగ్రామ్ గ్రూప్లోనే అప్డేట్ ఇచ్చాను. సో అలానే ఇవాళ మార్నింగ్ నేను వాయిస్ షాట్ పెట్టాను. వాయిస్ షాట్లో కూడా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా అప్డేట్ ఇచ్చాను. సో హైయెస్ట్ గ్యాప్ అప్ ఇన్ ద హిస్టరీ అని కూడా మెన్షన్ చేశాను. మీరు క్లియర్గా చూడండి. నిన్నే చెప్పాను ఒక లాట్కి మనకి 30K ప్రాఫిట్ మినిమం వస్తుంది అని చెప్పి. సో ఇవాళ ట్రేడ్ తీసుకున్నాం, ఒకే ఒక లాట్కి 30K. ఎంత పెట్టుంటాం మనం ఇన్వెస్ట్మెంట్? 4,000 పెట్టాం. 4,000 పెడితే 30K వచ్చింది ఇక్కడ. అండ్ అలానే మన స్టూడెంట్, మన ప్రీవియస్ బ్యాచ్లో జాయిన్ అయిన స్టూడెంట్ జస్ట్ 500 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు అంతే. ఇందులో 500 రూపీస్ ఇన్వెస్ట్ చేసి 63,000 ప్రాఫిట్ అనేది మేక్ చేశారు. క్లియర్గా చూడండి, 3 రూపీస్ దగ్గర ప్రీమియం దగ్గర తీసుకున్నారు. ఆయన క్లియర్గా 487 దగ్గర ఎగ్జిట్ అయ్యారు. సో 500 ఇన్వెస్ట్ చేసి 63K ప్రాఫిట్ అనేది మేక్ చేశారనమాట. అలానే ఎప్పుడెప్పుడు ఇలా గ్యాప్ అప్ అయ్యింది అనేది కూడా మనకి క్లియర్గా అప్డేట్ ఇచ్చారు. అలానే వాయిస్ షార్ట్స్లో కూడా ఇవాళ మార్కెట్లో ఏ మూమెంటం ఉండదు, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది, అక్కడక్కడే కన్సాలిడేట్ అవుతుంది. ట్రేడ్ చేసి మీరు మనీ అనేది లూజ్ అవ్వకండి అని కూడా క్లియర్గా చెప్పాను. సో నేను ప్రౌడ్గా చెప్తున్నాను, మన ఫాలోవర్స్ తెలుగు కమ్యూనిటీలో మనము సిఈ ట్రేడ్ తీసుకున్నాం. ఎవరు తీసుకోలేదు, అందరూ పిఈ ట్రేడ్స్ తీసుకుని మనీ అనేది లూజ్ అయ్యారు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. పీటీఎస్సీ ట్రేడ్స్ రిస్కీ, బట్ మనము నేను క్లియర్గా కూడా మెన్షన్ చేశాను, ఒక లాటే తీసుకుందాము. మనం రిస్క్ చేసింది కూడా మ్యాక్సిమం 4Kలో కూడా మనకి 50% రిస్క్ లాస్, అంటే 2,000 రిస్క్ చేసాం అంతే మనం. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఇంత ప్రాఫిట్ అనేది మేక్ చేసాం. చాలా మంది చాలా స్క్రీన్ షాట్స్ పంపారు ఇవాళ. సార్ 50K చేశాను, 1 lakh చేశాను, 5 lakhs చేశాను, 10 lakhs చేశాను, జస్ట్ మీరు చెప్పిన ట్రేడ్స్ అని చాలా చాలా ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ప్రతిరోజు మార్కెట్ అలా ఉంటుంది అనుకోకండి. సో మార్కెట్స్ రివార్డ్ ఇచ్చాయని చెప్పి మార్కెట్కి రెస్పెక్ట్ ఇవ్వండి. మేం చేసేసాము, అది మా టాలెంట్ అని మాత్రం గుర్తుపెట్టుకోకండి. సో అది మార్కెట్ ఇచ్చిన రివార్డు మనం తీసుకున్నాం అంతే. సో అది ఒకటే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అలానే చాలామంది సార్ మేము నేర్చుకుందాం అనుకుంటున్నాము ట్రేడింగ్, మాకు క్లాసెస్ చెప్పండి, ఎట్లా బేసిక్స్ నుంచి మాకు ఐడియా లేదు అన్న వాళ్ళకి మనము ఫిబ్రవరిలో బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. 15th నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అలానే క్లియర్గా నేను పోస్టర్ కూడా పోస్ట్ చేసి రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ చేశాము. సో మీరు క్లియర్గా చూడొచ్చు, ఆల్రెడీ 5 ఎర్లీ బోర్డ్ సీట్స్ ఇచ్చాము, అవి కూడా కంప్లీట్ అయిపోయి మొత్తం పేమెంట్ స్క్రీన్షాట్స్ సహా అన్నీ పంపించాము. అలానే ఇంకా అడిగారు సార్ ఇంకా ఇంక్రీజ్ చేయండి ఒక 5 slots వరకు అని. సో ఇదైతే ఓన్లీ ఫర్ యూట్యూబ్ పీపుల్. సో యూట్యూబ్ నుంచి వీడియో చూసి ఎవరైతే కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము క్లాస్లో. సో 20% డిస్కౌంట్ అనేది క్లియర్గా జరుగుతుంది. సో ఈ క్లాసెస్లో మనము స్టాక్ మార్కెట్ అంటే ఏంటి దగ్గర నుంచి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, లైవ్ ట్రేడింగ్, పేపర్ ట్రేడింగ్ అన్నీ నేర్పిస్తాం మనం. 45 days కోర్స్, ఎవ్రీడే 1 hour ఉంటుంది. జూమ్ సెషన్ జరుగుద్ది, అది కూడా ఈవినింగ్ మాత్రమే జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ మిస్ అయినా కూడా మనకి రికార్డింగ్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము, ఈ బుక్స్ ప్రొవైడ్ చేస్తాము, ఇండికేటర్ స్క్రిప్ట్స్ ప్రొవైడ్ చేస్తాము. ఇవన్నీ ఆన్లైన్ డిజిటల్గా డ్రైవ్స్లోనే ఉంటాయి. సో దానికైతే మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సరే నేను ఒక రోజు మిస్ అయ్యానంటే ఎట్లా సార్ అనే దానికి. సో ఇది. సో లెట్స్ గో టు
నిఫ్టీ అనాలిసిస్. రేపు ఏమవుతుంది సార్ నిఫ్టీ అనాలిసిస్ అనేది ఒకసారి క్లియర్గా కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ మనకి ఆల్ టైమ్ హై హిట్ అయ్యే ప్లేస్లో ఓపెన్ అయింది, బట్ ఆల్ టైమ్ హై హిట్ అవ్వలేదు అనుకోండి. సో రేపు మనం ఎట్లా ట్రేడ్స్ తీసుకోవాలి నిఫ్టీలో అంటే సింపుల్గా ఇవాల్టి లో బ్రేక్ ఏంటంటే మనము డౌన్ సైడ్కి ట్రేడ్ అనేది క్లియర్గా తీసుకోవచ్చు. సారీ. సో ఇవాల్టి లో బ్రేక్ ఏంటంటే మనం క్లియర్గా డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుని మనము 25,500 వరకు మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. సో సేఫ్ ప్లేయర్స్ ఉన్నారు అంటే క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, మనకి లో బ్రేక్ అయితే మాత్రమే మనము డౌన్ సైడ్కి ట్రేడ్స్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ మనకి 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయ్యి లో బ్రేక్ అయితే మాత్రమే ట్రేడ్ తీసుకున్నాం, అనేది గుర్తుపెట్టు. మరి అప్ సైడ్ ట్రేడ్ ఎలా తీసుకుంటాం సార్ అంటే అప్ సైడ్ ట్రేడ్ క్లియర్గా నాకు ఈ 25,900 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనము అప్ సైడ్కి ట్రేడ్ అనేది చూస్తాం అనమాట. ఇదే జోన్ అంటే 25,700 నుంచి 25,900 జోన్ కన్సల్టేషన్ జోన్లో ఉండిపోయింది అంటే నేను ముందుగానే చెప్తున్నాను, ట్రేడ్స్ అనేది క్లియర్గా అవాయిడ్ చేయండి. కన్సల్టేషన్ ఫేజ్లో ఉన్నప్పుడు మనీ అనేది ఖచ్చితంగా లూజ్ అయిపోతాం. సో ట్రేడింగ్ అనేది ఈజీ ఏం కాదు, హార్డెస్ట్ వే టు మేక్ ఈజీ మనీ. గుర్తుపెట్టుకోండి. బై కొడితే ప్రాఫిట్ వచ్చేస్తుంది, సెల్ కొడితే ప్రాఫిట్ వచ్చేస్తుంది, అలా ఈజీ అయితే అందరూ అదే చేస్తారు కదా. సో కన్సల్టేషన్ ఉన్నప్పుడు ట్రేడింగ్ చేయకండి, లెవెల్స్ బ్రేక్ అయితేనే ట్రేడ్ చేయాలి. పేషెన్స్ అనేది ఉండాలి మార్కెట్స్లో. ఆ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేసి ట్రేడ్ అనేది తీసుకోండి. ట్రేడ్ కొట్టేసి వెయిట్ చేయడం కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇవి నేను చూసిన లెవెల్స్. ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకుని అప్ సైడ్ టార్గెట్ పెట్టుకుంటాను. ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే అప్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకుని డౌన్ సైడ్ అనేది నేను టార్గెట్ అనేది పెట్టుకుంటాను. ఆర్ఎల్స్ నాకు ఇదే జోన్కి వెళ్ళి ఇక్కడి నుంచి రివర్సల్ అయినా కూడా నేను రివర్సల్ ట్రేడ్స్ తీసుకుంటాను. రివర్సల్ అయ్యేటప్పుడు మనకి రివర్సల్ ప్యాటర్న్స్, రివర్సల్ క్యాండిల్స్ కూడా మనకి ఫామ్ అవ్వాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇవి నేను చూసిన నిఫ్టీ లెవెల్స్. అలానే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ మనకి చాలా మంచి గ్యాప్ అప్ అనేది చూసాం కదా. సో క్లియర్గా నిఫ్టీలో అలా చూసాం, అట్లానే బ్యాంక్ మొత్తం అన్ని ఇండెక్స్ లెవెల్ పాజిటివ్గానే ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్స్ ఎలా తీసుకుంటాం సార్ అంటే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఈ 59,750 జోన్ ఉంది చూసారు. ఈ జోన్ మనకి బ్రేక్ అయితే మనము క్లియర్గా డౌన్ సైడ్కి ట్రేడ్స్ అనేది తీసుకుని ఫస్ట్ టార్గెట్ మనము 59,400 వరకు పెట్టుకుంటాం. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయిందంటే మనం 59,000 వరకు మనం పెట్టుకోవచ్చు. సో ఇవి నేను చూసిన డౌన్ సైడ్ ట్రేడ్స్. మరి అప్ సైడ్ ట్రేడ్స్ వచ్చేసి మనం క్లియర్గా ఈ 60,300 లెవెల్ బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకుని టార్గెట్ 60,600 అలా ప్లాన్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మళ్ళా చెప్తున్నాను, ఇదే కన్సల్టేషన్ జోన్ అంటే 59,800 నుంచి 60,200 జోన్లో ఉంది అంటే ప్లీజ్ ట్రేడింగ్ అనేది క్లియర్గా అవాయిడ్ చేసేసేయండి. అండ్ అలానే ఇంకొక చిన్న అనౌన్స్మెంట్, నిన్న మనం క్లియర్గా టెలిగ్రామ్ గ్రూప్లో ఒక చిన్న మెసేజ్ అనేది నేను పోస్ట్ చేశాను ఆప్షన్ సెల్లర్స్ గురించి. ఏమని, ఆప్షన్ సెల్లర్స్ అనేవాళ్ళు ఫిబ్రవరి మంత్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా హైలీ వోల్టైల్ మంత్ ఆప్షన్ సెల్లర్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్ సెల్లర్స్ ఫిబ్రవరి మంత్లోనే మనీ అనేది లూజ్ అవుతారు. సో అని చెప్పి క్లియర్గా మెసేజ్. ఇవాళ అంత గ్యాప్ అప్ అయింది, ఎవరు సార్ మనీ లూజ్ అయ్యారు సార్ ఇవ్వాలంటే ఆప్షన్ సెల్లర్స్ క్లియర్గా మనీ అనేది లూజ్ అయ్యారు. సో మళ్ళా చెప్తున్నాను, ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ ఉన్నారో వాళ్ళందరూ సేఫ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసుకోండి. అండ్ లేకపోతే మీ పొజిషన్స్ చాలా డిక్రీజ్ చేసేసాను, అది ఈ మంత్ స్కిప్ చేసినా కూడా మంచిదే. అదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ సెల్లర్స్నే ముందుగానే చెప్తున్నాను. సో లెట్స్ గో టు సెన్సెక్స్ అనమాట. సెన్సెక్స్ కూడా ఇవాళ 4,000 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది మనకి. సో రేపు మనం మరి సెన్సెక్స్లో ట్రేడ్స్ అలా తీసుకోవాలి సార్ అంటే సేమ్ ఈ కన్సల్టేషన్ మనకి ఈ హై బ్రేక్ అయిందంటే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము, ఈ లో బ్రేక్ అయిందంటే మనము డౌన్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాం అనమాట. తీసుకొని మనం టార్గెట్ అనేది క్లియర్గా ఈ 82,000 ఈ 900 వరకు మనం టార్గెట్ అనేది క్లియర్గా పెట్టుకుంటాం. అప్ సైడ్ కూడా అంతే 84,400 లెవెల్ బ్రేక్ అయిందంటే 500, 600, 800 వరకు మనం క్లియర్గా టార్గెట్ అనేది పెట్టుకుంటాం. కన్సల్టేషన్ ఉంది అంటే మాత్రం క్లియర్గా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేసేసేయండి. సో ఇవి నేను చూసిన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లెవెల్స్. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఇవాళ చాలామంది ట్రేడ్స్ తీసుకున్నారు. సో చెప్తున్నాను కదా, మళ్ళా చెప్తున్నాను, నో వన్ ఇన్ ద మార్కెట్ ఇట్లా బీటీఎస్టీ ట్రేడ్స్ ఇచ్చి ఒక్క లాట్కి మనం ఆల్మోస్ట్ 80K ప్రాఫిట్ బుక్ చేసాం. మినిమం 30K ప్రాఫిట్, మ్యాక్సిమం 1 lakh అని చెప్పాము. ఎవ్వరు ఒక్కరు కూడా లేరు తెలుగులో 500 రూపీస్ ఇన్వెస్ట్ చేసి మనము 63K ప్రాఫిట్ అనేది బుక్ చేసాం. నేను క్లియర్గా స్క్రీన్ షాట్స్తో సహా
నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, లెర్నింగ్ ఉంది, నేర్చుకున్నాము ఇవాళ మార్కెట్స్ అంటే ఎప్పటికైనా మనం మనీ మేక్ చేసుకోవచ్చు. అదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి సార్? ఇట్స్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్. రైట్ సైడ్ మీకు బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఆర్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. అలానే మీరు క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాం సార్, సీరియస్గా మేము నేర్చుకుందాం అనుకుంటున్నాము ట్రేడింగ్ అనేది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు మన నెంబర్కి కాల్ చేసి మీ సీట్ అనేది మీ స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో ఇది. థ్యాంక్ యూ గైస్.